మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానము మీ సన్నిధానంలో మేము నిలబడడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు. నీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగాను క్షేమంగాను ఉంచి బ్రతికించింది, ఆదరించింది, ఆదరిస్తూనే ఉంది. మరి ఈ దినమునైన మాతో మీరు మాట్లాడండి. మీ దాసులు బలహీనుడైనప్పటికీ బలవంతుడైన దేవుడు మీరుండగా మీ మాట చేత మేమందరము బలము పొందుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఘననామానికి పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 37వ కీర్తన 37వ వచనం చదువుకుందాం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచునుగానని. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి చెప్పండి నిర్మూలమగును. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెను చెప్దాం గట్టిగా, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇది కీర్తన రాసింది దావీదు. అయితే ఆయన చెప్తున్నాడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధులు ఏమైపోతారంట, నశించిపోతారు. రెండు వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో యథార్థవంతులు కనబడుతున్నారు, మరొకరేమో ఆలోచన చేస్తే అపరాధులు లేదా భక్తిహీనులు కనబడుతూ ఉన్నారు. ఈ దినాన నీతో నాతో దేవుడు ఈ మాట మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం యథార్థపరుని వ్యక్తిత్వం. ఇంగ్లీష్లో ద అప్రైట్ మ్యాన్స్ క్యారెక్టర్ అంటారు. అంటే యథార్థపరుని వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఏంటి? క్యారెక్టర్. మనకు క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణశీలత ఉంటుంది. వారు ఎలాంటి వారో, వారు ఏమై ఉన్నారో, ఎలాంటి వ్యక్తులు కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం సహజంగానే. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక యథార్థ పరుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది. దానివలన ఈరోజు మనం రెండు విషయాలు నేర్చుకోబోతున్నాం దీనిలోంచి. ఒకటి వ్యక్తిత్వం, రెండవది దానికి దొరికే బహుమానం. మీ పక్కన చెప్పండి మాట. నీ క్యారెక్టర్ బాగుందనుకో, నీకు దొరికే బహుమానం కూడా చాలా బాగుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుందనుకో, అది దేవుని కోణంలో నీకు దొరికే బహుమానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ మాట అంటే, ఆయన అంటున్నాడు కదా, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును. కానీ కింద వచనంలో దానికి క్వైట్ ఆపోజిట్ చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఒక్కడైనను నిలవకుండా అపరాధులు ఏమైపోతారంట, నశించిపోతారంట. భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుందంట. చూడండి ఎంత వ్యత్యాసమో. ఒక పక్కేమో సమాధానపరచవారు, యథార్థ పరులు ఎలా ఉంటారు, వర్ధిల్లుతూ ఉంటారు. ఒక పక్కేమో భక్తిహీనులు ఏమైపోతారంట, నిర్మూలమవుతారంట. నన్ను ఈ ప్రశ్న అడిగామనుకోండి, నువ్వు ఏ కోణంలో ఏ స్థితిలో ఉండాలి అనుకుంటున్నావు అంటే, ప్రతి ఒక్కరం కూడా ఏం చెప్తాం, ఏమంటే మేము వర్ధిల్లే వారంగానే
ఉండాలి అంటాం. ఈ అమెరికా దేశంలో ఒకసారి ఒక సంఘటన జరిగింది, అది నేను ఎందుకంటే నోట్ చేసుకున్నాను. ఒక ఉద్యోగి పేరు వాల్టర్ కార్, ఆయన పేరు. ఈయన ఈ ఉద్యోగంలో ఈయనకి మొట్టమొదటిగా ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి పొద్దున్న అటెండ్ అవ్వాలి, అంటే జాబ్ వచ్చేసింది, జాబ్కి వెళ్ళాలి. అక్కడ తెలిసిన విషయమే, ఫారినర్స్ అందరూ కూడా ఏం వాడతారంటే ఖచ్చితంగా కార్స్ వాడతారు, ఎందుకంటే దూరాలు ఉంటాయి వెళ్ళే ప్రయాణాలు. కానీ దూరాలు ఉన్న ప్రయాణాలు, రోడ్లు బాగుంటాయి, ట్రాఫిక్ ఉండదు, ఈజీగా వెళ్ళిపోతారు. అందుకే లాంగ్ జర్నీస్ చేస్తారు, ఖచ్చితంగా 90% కార్లు మెయింటైన్ చేస్తారు. ఈ వ్యక్తి పొద్దున్న జాబ్లో వెళ్ళాలి. జరిగింది ఏంటి అంటే ఈయన పాత కారు పాడైపోయింది. ఈయన పొద్దున్న ఉద్యోగంలోకి అటెండ్ అవ్వడం కోసం రాత్రే బయలుదేరాడంట. రీసెంట్గా జరిగిన సంఘటన ఇది. రాత్రే బయలుదేరి, వినాలి వినాలి వినాలి, ఇక్కడే ఉన్నారా, మీరు నడుస్తున్నారా, 32 కిలోమీటర్లు నడుచుకుంటూ బయలుదేరాడు ఈయన. ఎందుకు అంటే జాబ్లో ఆయన మార్నింగ్ ఉండాలి. మనకులాగా ఇలాగ నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు పట్టించుకోకుండే లాగా ఉండదు. అక్కడ పోలీసులు ఆపారు, ఎందుకు నడుస్తున్నావు అన్నారు. నడుస్తున్నావు అంటే ఇలాగ జాబ్లోకి వెళ్ళాలంటే నా కారు రిపేర్ వచ్చింది, అందుకే వెళ్తున్నానని చెప్పారు. వెంటనే వాళ్ళ కారులో తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశారు. ఈ విషయం CEO, దానికి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ CEO వచ్చి తనకున్నటువంటి షెవర్లెట్ అనే ఒక బ్రాండ్ కారు, కాస్ట్లీ కారు, ఈ ఉద్యోగికి ఏమి ఇచ్చాడంటే గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే అతని యొక్క యథార్థతను చూసి, అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి అతను ఏం చేశాడంటే, ఒక ఉద్యోగం కోసం నువ్వు ఎంత కమిట్మెంట్తో నడుచుకుంటూ వచ్చావా, 32 కిలోమీటర్లు 20 మైళ్ళు అంట, మరి ఇంత దూరం నువ్వు నడుచుకుంటూ రావడానికి వచ్చావా అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్ షెవర్లెట్ అనే కార్ని తనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, యథార్థ పరునికి ఎప్పుడు కూడా ఏముంటుందో తెలుసా, బహుమానం కంపల్సరీ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ భక్తిహీనులు దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. వారు నిర్మూలమవుతారు. వారు ప్రయత్నాలు చేస్తారు, కష్టపడతారు, రాత్రి పగలు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ దేవుని దగ్గర వారు యథార్థంగా లేనందున, దేవునికి నమ్మకంగా లేనందున, సరే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, యథార్థత అన్న మాటకి నిన్న శనివారం వచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా చెప్పండి, దాని నిర్వచనం ఎవరైనా చెప్పగలరా? యథార్థత అనే మాటకు నిర్వచనం. సరే, నేను మిమ్మల్ని అడిగి మళ్ళీ వెయిట్ చేస్తే టైము దాటిపోతుంది కనుక సరే నేనే చెప్తున్నాను. హృదయంలో ఉన్నది నోటిలో మాట్లాడేది ఒకటే అయితే దాన్ని ఏమంటారంట అంటే యథార్థత అంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందో లేదో, హృదయంలో ఏదైతే ఉందో అది నోటిలోంచి కూడా బయటికి వస్తే అది యథార్థత. హృదయంలో ఉన్నది కాకుండా నోటిలోంచి వచ్చేది వేరైతే అది ఎప్పటికి కూడా ఏం కాలేదు అంటే యథార్థత కాలేదు. సహజంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఎవరైనా మన ఇంటికి, నిన్న ఇదే మాట శనివారం కూడా పంచుకున్నాను, ఎవరైనా మన ఇంటికి ఏ తరపు వాళ్ళైనా, ఆ తరపా ఈ తరపా నేను అన్ను, ఏ తరపు వారైనా మన ఇంటికి భోజనానికి వస్తున్నారు అని అన్నారనుకోండి, ఈ ఊరికి వచ్చాం, మీ ఇంటికి వస్తున్నాం, భోజనానికి వస్తున్నాం అని అన్నారనుకోండి, ఆ అన్న వ్యక్తి తర్వాత ఆ ఇంటికి వచ్చిన తర్వాత, భోజనం పెట్టిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఉన్నంతసేపు కూడా నవ్వుతూ చక్కగా సంతోషంగా పలకరించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడే సంభాషణ ఉంటుంది చూసారా? ఏమని మాట్లాడతారు అంటే, వీళ్ళు చూసారా ఎంత భోజనం చేశారు, ఇప్పుడు రావాలా, ఎంత పని చేయించారు అని మనం ఏదైనా నెగిటివ్గా మాట్లాడామనుకోండి, అది ఎప్పటికి కూడా ఏం కాలేదు అంటే యథార్థత కాలేదు. సరే,
ఒకవేళ రాకమునిపే మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఇప్పుడు రాకపోతే ఏమైంది, ఈ ఊర్లో దిగపోతే ఏమైంది, ఈ ఊర్లో ఇంక మేమేమి ఉన్నామా అని అనేసి తర్వాత వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకొని పెట్టి పంపించిన తర్వాత ఒకవేళ ఆ పెట్టిన దానికి ఏమైనా ప్రతిఫలం ఉంటుందా చెప్పండి? ముందు కూడా ఏం మాట్లాడేసావు? చాలా మాట్లాడేసావు. ముందు మాట్లాడినా వెనక మాట్లాడినా దేవుడు నిన్ను గమనిస్తున్నాడన్న సంగతి నీకు తెలియాలి. నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఇది అలాగే మనుషుల దగ్గర కూడా మనము హృదయంలో ఒకటి, నోటిలోంచి వచ్చేది ఒకటి, బయటికి కనిపించేది ఒకటి, హృదయంలో ఉండేది మరొకటి అయితే అది ఎప్పటికి కూడా యథార్థత కాలేదు. అసలు నిర్వచనం బైబిల్లోంచే చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు? 37వ వచనం మరొకసారి చదివితే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరచువారి సంతతి నిలుచు. చూడండి, ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిర్దోషులను కనిపెట్టుము. దావీదు అంటున్నాడు దేవునితో, అయ్యా నిర్దోషమును కనిపెట్టు. దావీదు ఎంత గట్స్ ఉన్నాయో తెలుసా? క్రైస్తవులుగా మనకు గట్స్ అంటే తెలుసా? దమ్ము ఉండాలి. లోకంలో వాడతారు అనేకమైన విషయాల కోసం, వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడానికో, వాళ్ళ మీదకి పోట్లాడడానికో వెళ్ళడానికి ఏమంటారంటే, నీకు దమ్ము లేదా, వాళ్ళు చూసి భయపడ్డావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవా, వాళ్ళ మీద మాట్లాడలేవా అని ఈ దమ్ము అనే మాట అనవసరమైన వాటికి వాడతారు. కానీ అసలు క్రైస్తవులకు ఉండాల్సిన నిజమైన దమ్మేంటో తెలుసా? చూపిస్తాను రండి. కీర్తనలోనే ఇదే దావీదు రాసినటువంటి కీర్తన 26వ కీర్తన కనుక మనం చూస్తే, 26వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఆగండి. ఏమంటున్నాడు ఆయన? ఈయన ప్రార్థన చేస్తూ దేవునితోనే చెప్తున్నాడు. వినాలి. దేవునితోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఆగండి. నువ్వు దేవునితో ఈ మాట చెప్పడానికి నీకు నిజంగా దమ్ము లేదా గట్స్ ఉన్నాయా? ఎందుకంటే వెంటనే అన్నాడు ఆయన, నాకు తీర్పు తీర్చుము. ఒకవేళ దేవుడు తీర్పు తీస్తే ఏమవుద్ది? ఓ అక్క, దేవుడు తీర్పు తీస్తే ఏమవుద్ది? నీ యథార్థతను బట్టి నువ్వు ఇలా అన్నావు నువ్వు దేవుని దగ్గర, అయ్యా నేను యథార్థవంతుడై నడుచుకుంటున్నాను, నా ప్రవర్తన అంతా నీకు తెలుసు, నాకు తీర్పు తీర్చుము అని అంటే, ఒకవేళ నువ్వు ఎలాగ ఉన్నావు అని ఎరిగినటువంటి దేవుడు ఒకవేళ నీకు తీర్పు తీరిస్తే నీ పరిస్థితి ఏంటి? అందరూ సీరియస్ అయిపోయారు. అసలు ముందు ఈ ప్రార్థన చేయగలమా మనం? ఏమండి, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నాకు తీర్పు తీర్చయ్యా అని చెప్పగలవా? ఆయన అక్కడితో ఆగిపోలేదు. 2వ వచనంలో ఏమంటాడు అంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. చాలండి. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మందిరంలో ఉన్నప్పుడు మన యొక్క జీవిత విధానం వేరుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవిత విధానం వేరుగా ఉంటుంది, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడి నుండి చూస్తున్నాడు అంటే నీ ప్రతి ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు. అందుకే 3వ సామెతల గ్రంథం అందరికి తెలిసిన వచ్చిన కనుక చూడనక్కర్లేదు, కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ ప్రవర్తన అంతటి యందు. ఎంతటి యందు అంటే మనం అర్థం ఏంటి? దాని అర్థం మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకుంటామా? మనకు కావాల్సిన దగ్గర వరకు ఒప్పుకుంటాం, మనకు నచ్చినంత వరకు ఒప్పుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. కొంతమంది అంత సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలే, సొంత నిర్ణయాలే. నష్టం కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా వారు తమ సొంత ఆలోచనల గుండా వెళ్ళేవారు అనేకులు ఉన్నారు.
దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీ మార్గాలను సరళం చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ హైవేల మీద బ్యారికేడ్స్ పెడుతున్నారు. ఎంతో స్పీడ్గా వెళ్తూ ఉంటాం, కారులో వెళ్ళినప్పుడు, బస్సులో, లేకపోతే ఇంకా ఇతర వాహనాలు. ఈ బ్యారికేడ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అసలు టర్నింగ్ తిరగడం కూడా కష్టం అవుద్ది, అంత దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఎంత డెడ్ స్లో అయిపోవాల్సి వస్తుందంటే ఒక్కొక్కసారి ప్రమాదం జరుగుద్దా అన్నట్లుగా ఉంటుంది రాత్రులు కనుక ఒకవేళ సడన్గా చూస్తే. అంటే ఏంటి, ఎందుకని? స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఆ బ్యారికేడ్స్ పెడతారు. ఇప్పుడు మార్గాన్ని మూసివేయబడితే ఎలా ఉంటుందంటే వెళ్ళే ప్రతి పరిస్థితులు కూడా అలాగే వెళ్తాయి, అగమ్యగోచరంగా, సరైనటువంటి విజయాలు లేకుండా, సరైనటువంటి మార్గాలు తెరవబడకుండా. కానీ ఎవరైతే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, ఆయనకు ప్రతి దానిలో కూడా ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, వారు త్రోవలు ఎలా ఉంటాయి తెలుసా? సరళము చేయబడతాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ బ్యారికేడ్స్ ఉండవు. కానీ నీకు ఈ సత్యం తెలియట్లేదా? నీకు ఈ సత్యం తెలీదా? ఐహిక విచారాల చేత ఎంతసేపు కూడా దేవుడు ఏం చేయలేదని, దేవుడు ఏదో ఇవ్వలేదని నిరాశకరమైనటువంటి జీవితంలోనే, కుటుంబంలో నెమ్మది లేకుండానే బ్రతుకుతున్నామేమో నాకు తెలీదు. కానీ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, యథార్థపరుని యొక్క వ్యక్తిత్వాన్ని కనుక నువ్వు చూస్తే అతని జీవితంలో ఏముంటుంది అంటే అంతా కూడా ఆశీర్వాదమే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ బైబిల్ నిర్వచనంలోంచి మనం కనుక చూస్తే అసలు యథార్థపరుని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే చూడండి. 51వ కీర్తన ఆయన ఏం కోరుకుంటున్నాడు? 51వ కీర్తన 6వ వచనాన్ని కనుక మనం చదివితే ఎక్కడ కోరుకుంటున్నాడు చెప్పండి? నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కోరుకుంటున్నాడు ఆయన చెప్పండి? నీ పక్కన వాళ్ళు చెప్పండి, సత్యం ఎక్కడ కోరుకుంటున్నాడు ఆయన? ఆయన బాహ్య సంబంధి కాదు. బాహ్య సంబంధులు ఎలాగుంటారు అంటే పైకి చాలా బాగా కనబడతారు, అన్నిట్లో కనబడతారు. కానీ దేవుడు కోరుకునేది సత్యం ఎక్కడ అంటే ఆంతర్యమున, ఇన్నర్గా, నీ హృదయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. బాహ్య సౌందర్యం కోసం అవసరమైతే గంట వెచ్చిస్తాం మనం, గంట 2 గంటలు రుద్దిందే రుద్ది, రాసిందే రాసి, కొట్టిందే కొట్టి. ఇప్పుడు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వచ్చాయి అంటే అసలు కొడతానే ఉంటారు, గాల్లోనే ఎగురుతూ ఉంటుంది ఆ కొట్టేదంతా, స్ప్రేలంతా, అన్ని రకాల విధానాలు వచ్చాయి. సోప్స్ అని ఏదో యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సోప్ రాస్తే ట్యాన్ ఎగిరిపోద్దని, ఈ సోప్ వస్తే ఇదో అయిపోతుందని, తెల్లగా వచ్చేస్తారని, డీటాన్ పోద్దని, ఏదేదో అసలు రకరకాల ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇంతమంది అవన్నీ తెలియదు. నా చిన్నప్పుడు నాకు తెలిసింది ఒకటే, చంద్రికా సోపు. మా నాన్నగారు మరి ఎందుకని ఆ సోపు ఇంట్లో పెట్టేవారు, కాకపోతే నాది సపరేట్ ఉండేది. అయితే అప్పుడు నాకు తెలిసింది అదే చంద్రికా సోపు. సర్లే చిన్నప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకుందామని ఒకసారి తెచ్చుకుంటే అది ఇంకా నల్లగైపోతున్నాం. అప్పుడు పడింది, ఇప్పుడు పట్టలేదు అది. ఏమండి, ఇప్పుడు పట్టలేదు. చిన్నప్పుడు పౌడర్ ఉండేది, చాలా ఇష్టంగా అనిపించేది, గోకుల్ పౌడరు. ఒకసారి నాకు కనబడితే అబ్బా చిన్నతనంలో ఉన్న పౌడర్లు ఇంకా ఉన్నాయా, మళ్ళీ అది కూడా తెచ్చుకుంటే అది కూడా నల్లబడిపోతున్నారు. ఎందుకంటే అసలు ముందు అన్నీ మారిపోయాయి. కానీ ఈరోజు బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తావు? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ముందు 1 గంట రెడీ అవుతే కానీ వెళ్ళనటువంటి వారు చాలామంది ఉన్నారు. అద్దంలో పదే చూసి అద్దానికి కనుక ఈ పగిలిపోయే శక్తి లేక అది పాపం నిస్సాయంగా ఉంది, కానీ లేకపోతే అది ఖచ్చితంగా పగిలిపోద్ది. ఎంత నువ్వు బాహ్య సౌందర్యాన్ని మెయింటైన్ చేసినా నీ ఆంతర్యంలో కనుక సత్యం లేకపోతే యొక్క కుటుంబంలో ఏమి లేదు అంటే నెమ్మది లేదు. ఈరోజు అనేక మంది గృహాల్లో అదే కనబడుతుంది, నెమ్మది లేనటువంటి పరిస్థితులు.
కారణం ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటాడో తెలిసి కూడా దాని ప్రకారం వారు ఏం చేయట్లేదో తెలుసా, నడుచుకోవట్లేదు. అందుకే 32వ కీర్తన 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, 32వ కీర్తన 2వ వచనం కనుక చదువుకుంటే ఎవరి చేత చెప్పండి? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మీ పక్కన ఉన్న చెప్పండి, ఎవరి చేత? మీ పాస్టర్ గారు చేత అనుకోండి. మీ పాస్టర్ గారుని కూడా మీరు ఎక్కడ తీసుకెళ్తారంటే ఇద్దరు కలిసి నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే దేవుడికి సేవకుడా, లేకపోతే పెద్ద, లేకపోతే నాయకుడా, లేకపోతే గాయకుడా, లేకపోతే వాయిద్యకారుడా, ఆరాధికుడా, లేకపోతే ఇంకా ఇతర టైటిల్స్ ఏదైనా అది కాదు ఆయనకు కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఏముండకూడదు? ఆత్మలో కపటం లేనివాడు. నీ ఆత్మలో కపటం ఉందా లేదా ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. దేవుని తెలుసు. మన వృద్ధిలోకి రావాలి అంటే, మనం ఆశీర్వాదం చూడాలి అంటే, ఇదిగో ఈ రోజు నుండైనా నీ క్యారెక్టర్ బాగోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరో చెబితే కాదు, వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరి మట్టుకు వారి క్యారెక్టర్ని చూసుకోండి, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చూసుకోండి. మనం ఏమంటాం? నేను మునుపులాగా లేను, కానీ మునుపులాగా ఉంటే నా ముందు నిలవగలుగుతావా అని ఎన్నిసార్లు మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు పదే పదే ఏం జ్ఞాపకం చేసుకున్నారు? అక్కడ తిన్న ఫుడ్ జ్ఞాపకం చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నారు. అరే అక్కడే బాగుంటే నువ్వు ఎందుకు వేదన చెందావు, ఎందుకు మూలిగావు, ఎందుకు రోదన చేసావు? ఆ మూలుగులు దేవుడు విన్నాడు కాబట్టే కదా మోషేని పంపించాడు. ఒకవేళ అక్కడే బాగుంటే మూలుగులు ఎందుకు వచ్చాయి? ఏం కాదు, ఏ టైంకి ఆ టైం మాటలు మాట్లాడటమే. ఎప్పుడు ఎలా నాలుక ఏంటంటే అది ఎలాగైనా తిప్పొచ్చు. ఏ సమయానికి తగినటువంటి మాటలు ఆ సమయానికి మాట్లాడటమే. నిజంగా అక్కడ బాగుంటే నువ్వు మూలగాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా గతంలో లాగా నేను ఉంటేనా, ఒకప్పుడులాగా నేను ఉంటేనా అంటాం కదా. ఒకప్పుడులాగా ఏమైంది నీ పరిస్థితి? అప్పుడు నీకు గురి గమ్యం లేదు, ఏమైపోతున్నావో తెలీదు. అప్పుడే కదా పరిస్థితి బాగోక దేవుని దగ్గరకు వచ్చావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడే కదా నీ జీవితంలో నెమ్మది దొరికింది. మళ్ళీ గతాన్ని ఎందుకు తెలుసుకుంటున్నావు? ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే భక్తుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు కావాల్సింది ఆంతర్యమున ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చెప్పాను కదా, రెండు ఆత్మీయ సత్యాలు మనం చూస్తున్నాం. ఒకటి వ్యక్తిత్వం, రెండోది ఏంటంటే బహుమానం. వ్యక్తిత్వం గురించి ధ్యానం చేస్తే వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే, అసలు నిజంగా ఒక యథార్థ పరుని యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుందో తెలుసా? రండి, కీర్తనలో ఉంటుంది ఈ మాట. 64వ కీర్తన 64వ కీర్తన మనం పరిశీలన చేసుకుందాం. మనం యథార్థ పరులంగా ఉన్నామా లేదా? వాక్యంతోనే, మనుషులతో కాదు, వాక్యంతో పరిశీలన చేసుకుందాం. 64వ కీర్తన 10వ వచనం చదవండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ పక్కన చెప్పండి, నీతిమంతులు ఎవరిని బట్టి సంతోషిస్తారు? చెప్పండి. మొదటి లక్షణం ఒక యథార్థ పరునికి ఎలా ఉంటుంది అంటే, దేవుని విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగురు గాక. ఇక్కడ చాలామంది తేలిపోతారు. లోకాన్ని బట్టి సంతోషించడం తెలుసు, పాపాన్ని బట్టి సంతోషించడం తెలుసు. వినాలి, ఎంత భయంకరమైన దినాలు అంటే, ఇప్పుడు వయసుతో పరిమితి లేదు, తారతమ్యాలు లేవు, ఏమండి వావి వరుసలు లేవు. ఇప్పుడు లోకం భయంకరంగా పాపం కోసం పరిగెత్తుతుంది, నాశనం కోసం పరిగెత్తుతుంది. ఎప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి నేరాలు వినాల్సి వస్తుందో తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం.
దానికి ఎక్కువ శాతం ఇప్పుడు భారతదేశంలోనే, ఇంతకుముందంటే ఇతర దేశాల్లో అనుకునే వాళ్ళం, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తే చూడండి, లోకాన్ని బట్టి సంతోషిస్తుంది, పాపాన్ని బట్టి సంతోషిస్తుంది, పాపాన్ని బట్టి ఆనందిస్తున్నారు. కానీ అంతిమంగా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఒకానొక రోజు సడన్గా కనుమరుగైపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. అరే వీళ్ళ ఏం జరిగింది, ఎలాగైంది అని అనుకునేంతలోనే నాశనానికి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. కానీ నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీతిమంతుడైతే ఎవరిని బట్టి సంతోషిస్తాడంట? యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఆయన శరణు చూస్తారంట. యథార్థ హృదయాలందరూ ఏం చేస్తారంట? అతిశయిల్లుదురు అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియమైన సంగమ, చిన్నలు ఉన్నారు ఇక్కడ, యవనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ వినండి. దేవుడు కావాల్సిందేంటి? ఆయన బట్టి సంతోషించే ప్రజలు కావాలి. ఎందుకంటే రేపు ఆయన దగ్గర ఉండబోతున్నప్పుడు కూడా అక్కడ మనం చేయబోతుంది అదే. ఆయన బట్టి మనం ఏం చేయబోతున్నాం అంటే సంతోషించబోతున్నాం. ఈరోజు నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి. నువ్వు సంతోషించలేకపోవడానికి కారణం ఏంటి? ఐహిక విచారాలు, ఏదో లేదని, ఏదో కోల్పోయామని, ఎక్కడో నష్టం వచ్చిందని, ఏదో రాలేదని, ఎక్కడో లాస్ అయ్యామని, అనుకున్నది జరగలేదని. మరి దేవుడు ఏంటో, మేము అంతా బాగున్నా, అంతా బాగా చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అర్పణలు ఇస్తున్నా, ఏమండి దశమ భాగాలు ఇస్తున్నా, అయినా కానీ మాకెందుకు ఇది అని అనుకుని పోల్చి చూసేవాళ్ళు కూడా ఉంటారు. లోకం 34వ కీర్తనలో ఉంటుంది ఏమంటే, చెడ్డవారిని చూసి నీవు 37వ కీర్తన, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, వ్యసన పడొద్దు అని చెప్తున్నాడంటే కారణం ఏంటి? ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా వ్యసన పడతాం. ఎందుకు అంటే వారు మన కళ్ళ ముందు ఎలా కనబడతారు? బాగా వృద్ధిలో కనబడతారు. వినాలి, చిన్న మిస్టేకు కొన్ని వేల కోట్లు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేందుకు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి అంబానీ కుటుంబం గురించి ఆలోచన చేస్తే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒక ఆయనేమో ప్రపంచంలోనే టాపెస్ట్ 5లో 10లోనో ఉంటాడు ప్రపంచంలో ధనవంతుల్లో. ఇంకొక ఆయన అప్పులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆ పెళ్ళికి, ఈ అన్నయ్య కుమారుడు పెళ్ళికి ఎలా వచ్చాడో తెలుసా? సింపుల్గా సాదాసీదాగా వాళ్ళ లగేజ్ వాళ్ళే క్యారీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి డబ్బులు ఒకప్పుడు లేవా అంటే ఇద్దరికి సమానంగానే పంచారు. అంటే చిన్న మిస్టేక్ కూడా వారి జీవితాలు తారుమారు అవుతాయి. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, మనం ఒకవేళ లోకంలో ఉన్న వ్యక్తులను చూస్తూ, చెడ్డవారిని చూస్తూ వాళ్ళు బాగున్నారు కదా అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడొద్దు. ఎందుకు వ్యసన పడొద్దు అంటే, వారు ఆకుకూరల వలె వాడిపోతారు, గడ్డి వలె ఎండిపోతారు. ఒక దినం వారి పరిస్థితి అదే. కానీ నేనైతే యథార్థతను బట్టి, ఇప్పుడు ఒకవేళ కొద్దిగా ఉందేమో, శ్రమలో ఉన్నామేమో, తక్కువలో ఉన్నామేమో, ఎవరిని నీ ఎన్నిక చేయలేకపోతున్నారేమో, ఏం బాధపడొద్దు. కానీ ఒకరోజు నిన్ను నీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, ఈ యథార్థ పరుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, దేవుని కోసం మాత్రమే తన హృదయము ఎవరిని బట్టి సంతోషిస్తుంది తెలుసా? దేవుని బట్టి మాత్రమే. అందుకే కీర్తనకారులో ఒక మాట, సామెతల గ్రంథం చూద్దాం చూడండి, 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం, నా కుమారుడా ఏం కోరుకున్నాడు చెప్పండి? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఎలాగంట? ఇంపుగా అంటే ఎలాగ చెప్పండి? ఎలాగా?
ఆయన మార్గాల్ని ఏం చేసుకోవాలంట? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, నేను ఇంతకుముందు సిఎస్ఐ చర్చ్లో ఒకసారి పిఎస్ స్వామి గారు మీటింగ్ జరిగితే 1500 మంది దాకా కింద ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అప్పటికి. ఈ పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది పెద్ద చర్చి. దాంట్లో మీటింగ్కి వెళ్తే అక్కడ ఆ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ అంతటిని చూసుకున్నటువంటి ఇంజనీర్ వాళ్ళ అమ్మాయి హెప్సిబా రాణి, ఆమె ఐఏఎస్ కర్ణాటకలో కలెక్టర్గా ఆమె అప్పుడు ఆ దినాల్లో సెలెక్ట్ అయింది, అపాయింటింగ్ వచ్చింది. ఆయన చెప్పారు సాక్ష్యం, వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఏమని చెప్పారంటే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తుంటే, అప్పుడు కూడా ఆయన ప్రభుత్వం ఉంది, వెళ్తుంటే నేను ఇక్కడ నిలబడి ఇలా చెయ్యి ఊపుతానండి, అంత పరిచయం ఉంది నాకు. కానీ ఈ దేవుని మందిరం కోసం నేను ఒక తీర్మానం తీసుకుని, ఎందుకంటే చాలా సంవత్సరాలు కట్టారు అది ఇంజనీర్గా నేను ఇక్కడ ఉండి ఇది కట్టడానికి ప్రతి నెల ప్రతి వారం ఆ వచ్చినటువంటి ప్రతిదీ కూడా మేము కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం. లక్షలు వేసేవారంట, దగ్గరుండి పనులు చేపించారంట. ఎప్పుడైతే నేను దేవుని మందిరం దగ్గరుండి అంతా పూనుకున్నానో, నా దేవుడు నా పిల్లల్ని గొప్ప చేశాడు అని చెప్పి ఆ రోజు అంతమంది ముందు సాక్ష్యం చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగురు గాక. అప్పటికి అది ఇంకా కంప్లీట్ అవ్వలే, అసలు చెప్పాలంటే స్ట్రక్చర్ మాత్రమే అయింది. ఇప్పుడు కింద పెట్టారు దాంట్లో. అంటే చూడండి ఎందుకు ఈ మాట అంటే, నిజంగా నీ పిల్లలు లేదా నీ కుటుంబం, నీ మార్గాలు, నీ కెరీరు, నీ భవిష్యత్తు, వినాలి, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగురు గాక. ఎవరో నిన్ను గొప్ప చేయడం కాదు, నువ్వు గనక దేవునికి నీ హృదయం ఇస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడు తెలుసా? అందలానికి ఎక్కిస్తాడు ఆయన. అందుకే వాక్యంలోంచి చూస్తే చూడండి, హబక్కుకు గ్రంథం, ఈ యథార్థపరుని యొక్క వ్యక్తిత్వం ఇంకేముంటుంది అంటే, ఒకటి దేవుని కోసం కలిగి ఉంటారు వాళ్ళు హృదయాన్ని. రెండవది దేవుని వాక్యంలోంచి చూస్తే హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? పేజ్ నంబర్ 771 అండి. చదవమ్మా. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? పైన ఉన్నటువంటి ఒక తెగ ఏంటంటే, వాళ్ళు యథార్థపరులు కారంట. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నావు అన్నది కాదు ప్రశ్న, నువ్వు ఏ జాబితాలో ఉన్నావు అనేది ప్రశ్న. నువ్వు ఏ జాబితాలో పిలువబడుతున్నావు అనేది ఒక ఆలోచన. నీతిమంతుడైతే విశ్వాసం మూలంగా బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఇదే మన అధ్యాయం మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాము. ఆయన 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరు. తన జనులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తారంట. ఈ భక్తుడు ఏమంటాడు అంటే చూడండి 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. పైన వచనాలన్నీ చూస్తే లేకపోయినను ఒక ఏంటంట? లేకపోయినను నీకు లేకపోతే నువ్వు దేవుని స్తుతిస్తావా? ఇదే పరిస్థితి నీ ముందుంటే దేవుణ్ణి ఆరాధిస్తావా? ఏమిచ్చాడో లేండి, ఏం చేశాడులోండి, దేవుడు ఏం చేశాడు? ఏమండి, మందిరానికి రావాలంటే కూడా ఆసక్తి ఉండనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో పాత సన్నగిల్లిన బట్టలు. వాస్తవానికి మందిరానికి ఎప్పుడు కూడా
చాలా ఉన్నతంగా రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ విచిత్రం ఏంటంటే మందిరానికి పాత బట్టలు, సన్నగిలిపోయిన బట్టలు, చెప్పాలంటే ఎక్కలేని తగ్గింపు అంతా ఎక్కడ చూపిస్తారో తెలుసా? మందిరానికి వచ్చేటప్పుడే. కొంతమంది అయితే ఆ ఐరన్ కూడా చేసుకోరు. మా సహోదరులు ఐరన్ అంటే ఏంటి? ఇస్త్రీ కూడా చేసుకోరు. అసలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? చాలా నీట్గా రావాలి, చాలా శుభ్రంగా రావాలి. ఇంకా చెప్పాలంటే చాలా, అంటే నీకు ఉన్న దాంట్లోనే, నేను అందరూ కొత్త బట్టలు కొనుక్కొని రమ్మని చెప్పట్లేదు. అలాగని నీకు లేకుండా ఉంది అని నువ్వు చెప్తే నువ్వు మోసపుచ్చుకున్నట్టే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు ఉన్నతమైన వాడు. ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? లేకపోయినను పూయకపోయినను ఏం పర్లేదు, కానీ 18వ వచనంలో అంటాడు, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమంటాడు అంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రియమైన సంగమా, ఒకవేళ అన్నీ ఉండి దేవుడు లేకపోతే నీకు ఏమీ లేనట్టే. ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడనుకో, నేను ఉన్నతమైన స్థలాల్లో అన్నీ ఉన్నట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఈ దినము దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే, యథార్థపరుని యొక్క వ్యక్తిత్వం. నువ్వు నిజమైన యథార్థ వంతురాలు కాదో ఈ కోణాల్లోంచి చూసినప్పుడు నీకే అర్థమైపోద్ది. నిజంగా దేవుని బట్టి సంతోషించే వ్యక్తివా కాదో, నిజంగా దేవుని బట్టి ఆనందించే వ్యక్తివా కాదో, నిజంగా దేవుని మందిరానికి పరుగులెత్తుకుంటూ వచ్చే వ్యక్తివా కాదో, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచే వ్యక్తివా కాదో. ఈ హబక్కుకు గ్రంథానికి మూలవాక్యం చదువుకున్న మనం, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా బ్రతుకుతాడు చెప్పండి? డబ్బుల మూలంగా కాదా? మీకు తెలుసా, మన రీసెంట్గా ఇరాను ఒక నోట్ పబ్లిష్ చేసింది. ఒక నోటుని ప్రింటింగ్ చేశారు వాళ్ళు. ఆ నోటు యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 10 మిలియన్ నోటుని ప్రింట్ చేశారు. 1 మిలియన్ వచ్చి 10 లక్షలు అనుకుంటా. ఎవరన్నా కరెక్టేనా? కరెక్ట్ చేయండి. 1 మిలియన్ 10 లక్షలు అంటే 10 మిలియన్ అంటే కోటి రూపాయలు నోట్ ప్రింట్ చేశారు వాళ్ళు. కానీ అయినా దానికి వాల్యూ లేదు. ప్రింటింగ్ చేసినప్పటికీ దానికి ఏం లేదు, వాల్యూ లేదు. సహజంగా ఆలోచన చేయండి. కట్ల గవర్నమెంటు ప్రింటింగ్ చేసి నీకొక 10 కోట్లు, నీకొక 10 కోట్లు, నీకొక 10 కోట్లు ప్రింటింగ్ చేసి ఇవ్వలేదా? ఇవ్వగలదా లేదా? చెప్పండి, ఇవ్వగలదా లేదా? ఇవ్వచ్చు. కానీ ఏం జరుగుద్ది? అలా ఇస్తే ఎవరు ఇక పని చేయరు, ఎవరు పంట పండించరు, ఎవరు ఇంకేమీ చేయరు, అందరు నోట్లు చూసుకుంటూ కూర్చుంటారు. లాస్ట్కి ఏమొచ్చుద్ది? కరువు వచ్చింది. ఏమొస్తుంది? కరువు వస్తుంది. అందుకే దేశాలు ప్రింటింగ్లు చేయరు. కారణం ఏంటంటే దానికి తగినటువంటి, దాన్ని ఏమంటారంటే సమతుల్యత ఉండాలి. ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, ఒక దేశం ఇలాగే నోట్లు ప్రింట్ చేస్తే ఆ దేశం పతనమైపోయింది. లాస్ట్కి ఆ దేశంలో వాళ్ళకి ఆహారం దొరక్క నోట్ల కట్టను తీసుకొచ్చి రోడ్ల మీదకి విసురుతున్నారు. ఈరోజు నోటు నిన్ను భోజనం పెట్టదు, నోటు నిన్ను బ్రతికించదు. ధనము కావాలి, కానీ దాన్ని ప్రేమించి పరిగెత్తడం కాదు, దాని కొరకు పరిగెత్తడం కాదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నీతిమంతుడు మనం ఆలోచన చేస్తే యథార్థపరుని యొక్క వ్యక్తిత్వంలో ఏం కనబడుతుందంటే విశ్వాసం కనబడుతుంది. పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కనబడుతుంది? త్వరగా వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. తర్వాత ఎందుకంటే మొన్న ఎవరో అన్నారు, మీకు జ్వరం వచ్చినప్పుడే బాగుందండి అని. దేనికో తెలుసా? టైంకి వదిలేశానంట, టైం కంటే ముందు వదిలేశానంట. ఇలా కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, అలా ఇంకోసారి రామ్మని పిలవక ముందే నేనే త్వరగా వదిలేస్తాను. 2 వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే యథార్థ పరుని యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్లో ఇంకేముంటుంది అంటే, రండి దేవుని వాక్యం నుంచి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం
11వ వచనం, ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే వారు ఎలా జయించారు అంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చినటువంటి సాక్ష్యం బట్టి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే వారు తమ ప్రాణాలని ప్రేమించిన వారు కారు. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే వీరు దేవుని ఘనత కోసం మాత్రమే జీవించేవారు. యథార్థవంతులు లేదా యథార్థ పరులు క్యారెక్టర్ ఎలాగ ఉంటుందంటే తమ కోసం తాము బ్రతకరు. ఎవరి కోసం బ్రతుకుతారు? దేవుని ఘనత కోసం బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు కొంతమందిని విమర్శించారు. వాళ్ళెవరు? మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండొద్దు అన్నాడు ఆయన? వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నారు. 2వ వచనం కూడా చూద్దాం, చూడండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. మనకు లేదు, కానీ మన వాళ్ళు చాలా మంచోళ్ళండి. నిజంగా మన వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఏమి ఇచ్చినా, ఏమండి మా పేరు చెప్పమని చెప్పిన వాళ్ళు నాకు ఇప్పుడు దాకా ఎవరు కనపడలేదు. మా పేరు చెప్పండి పాస్ట్ గారు, 2 ఫ్యాన్లు ఇచ్చాను, 3 ఫ్యాన్లు ఇచ్చాను, ఇదిగో అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నా గురించి చెప్పండి అని అన్నవాళ్ళు నాకు కనపడలేదు ఇప్పుడు దాకా. నేను అందుబట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. కొన్ని మందిరాల్లో నేను చూసినప్పుడు పేర్లు కూడా రాసి ఉంటాయి, ఫ్యాన్ రెక్కల మీద పేర్లు కూడా రాసి ఉంటాయి. వారు ఇచ్చిన కుర్చీల మీద కూడా పేర్లు రాసి ఉంటాయి. వారు ఏదన్నా చర్చికి ఏదన్నా ఇస్తే పేర్లు రాసి ఉంటాయి. ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తున్నమాట అదే. ఏమని అంటే వాళ్ళు మనుషుల కోసం ఇస్తారంట. మనుషుల దగ్గర ఘనత పొందితే దేవుని దగ్గర ఘనత ఇప్పుడు పొందలేము. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటుంది ఏంటంటే తన ఘనత కొరకు, తన మహిమ కొరకు. వాయిద్యాలు వాయించేవారు ఎవరి కోసం? దేవుని కోసం చేస్తున్నారు. ఈ కెమెరా ఆపరేట్ చేసేవారు ఎవరి కోసం చేస్తున్నారు? దేవుని కోసం చేస్తున్నారు. చైర్లు వేసేవాళ్ళు ఉన్నారు, పట్టాలు వేసేవాళ్ళు ఉన్నారు. నేను గమనిస్తే ఎంతమంది స్త్రీలు ఉన్నారు, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు కనబడుతున్నారు, నాకు ఒక ఇద్దరే కనబడుతున్నారు ఇంతమంది సంఘంలో. మరి మీరు ముందుగా మాట్లాడుకున్నారో డ్యూటీలు వేసుకున్నారో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమే, ఆ ఇద్దరికి ఒకవేళ ఎప్పుడైనా అనిపించవచ్చేమో. ఏమని అంటే ఎంతమంది సంఘం ఉండి ఎప్పుడు మేమే పని చేస్తున్నామని. కానీ మీరు అలా అనుకుంటే దాని విలువ దొరకదు. నీవు నీ పని దేవుని కోసం చేసినప్పుడే. శాస్త్రులు పరిచయులు నీతి కంటే మీ అధికం కావాలన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా దేవుడు? వాళ్ళంతా కూడా మనుషులకు కనబడేలాగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఉన్నారా ఇక్కడే? దేవుని ఘనత కోసం బ్రతికే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే ఇంకా ముందుకెళ్ళిపోతే దేవుని వాక్యంలోంచి చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, నేను ఒకదాన్ని స్కిప్ చేస్తున్నా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం యథార్థపరుని యొక్క వ్యక్తిత్వంలో ఇవన్నీ లక్షణాలు అన్నమాట మనం చదువుకుంటున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేది. ఇంతకు ఎవరైనా? దావీదు.
దావీదంట ఇక్కడ అంటున్నాడు, నేను ఆల్రెడీ చాలా సంపాదించిన వస్తువులు ఉన్నాయి. దేనికోసం? మందిరం కోసం. ఓ అక్క, మనం సంపాదిస్తాం, కానీ చాలామంది ఇప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. వాళ్ళకి తెలుసు పదే పదే దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని సొమ్మును తీయనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ యథార్థపరుని యొక్క వ్యక్తిత్వంలో లేదా క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది అంటే, ఈయనంట దేవుని మందిరం కోసం అనేకమైన వాటిని సంపాదించిన తర్వాత కూడా మళ్ళీ తన సొంత వస్తువులు కూడా ఏం చేశాడంట? దాని కొరకు ఇచ్చాడంట. నేను అది చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇచ్చిన డొనేషన్ ఎంతో తెలుసా? 112 టన్నుల గోల్డ్ ఇచ్చాడంట. ఎన్ని టన్నులు? మందిరానికి. మనం తులం బంగారం లేదని ఎంత బాధపడతామో, తులం బంగారాన్ని ఎలా దాయాలని ఎంత బాధపడతాము. ఏమండి, 112 టన్నుల గోల్డ్ ఇచ్చాడంట. 262 టన్నుల ఏమిచ్చాడో తెలుసా? ఓఫీర్ ఇచ్చాడంట, సిల్వర్ ఇచ్చాడు, అంటే వెండి ఇచ్చాడంట. దేనికి? దేవుని మందిరానికి. దేవుడు అంత ఇచ్చినోడిని కూడా పర్మిషన్ ఇవ్వలేదు మందిరం కట్టడానికి. ఎందుకో తెలుసా? తనలో ఉన్నటువంటి ఆ పాపం, తను చేసినటువంటి ఆ పాపం. మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తామంటే, నాలాంటి పాస్టర్ గారు అయితే పలానా ఆహా ఓహో వచ్చినప్పుడల్లా ఆయన గురించి చెప్తూనే ఉంటాం. కానీ అంత సమకూర్చిన తన కుమారుడితో కట్టించాడు, కానీ తాను కట్టడానికి ఇష్టపడలేదు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారి బేతు గారి చర్చిలో మేము వెళ్ళాం చూడడానికి. పాత చర్చి మొత్తం సౌండ్ ప్రూఫ్ చేస్తే చూడడానికి వెళ్ళాం. నేను అమ్మగారు వెళ్ళాం, లాజర్ గారు కూడా ఉన్నట్టు. మీరు వచ్చారా? మొత్తానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఒక ఆయన మొత్తం చర్చిలో ఉన్నటువంటి ఏసీలన్నీ ఇచ్చారంట. దాదాపుగా 10 లక్షలు ఎంతో అయిందంట మొత్తం ఏసీలన్నీ ఆయన ఇచ్చి, ఓ ఫ్యామిలీ. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చర్చ్ అనమాట. అప్పటికి ఆ లోపల ఫిల్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాలి. కింద ఏసీ ఉంది, పైన ఏసీ లేదు. వీళ్ళు లేట్ అయ్యారు. ఎవరో ఈ ఫ్యామిలీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు లేట్ అయ్యారు. లేట్ అవుతే ఈయన చూస్తున్నారంట అక్కడ నుండి ఈ వాలంటీర్స్ యొక్క స్పందన ఎలాగ ఉంటుందో అని. వీళ్ళని పైకి పంపిస్తారా లేదా అని చూస్తే నిర్మోహమాటంగా ఏమాత్రం చెప్పకుండా వాళ్ళు మీరు పైకి వెళ్ళండి అని వాళ్ళంటే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకొని వారు పైకి వెళ్ళి కూర్చున్నారంట. ఇంకొక విషయం ఏంటంటే, 10 లక్షలు పెట్టి మందిరానికి ఏసీలన్నీ ఇచ్చిన ఒక్కసారి కూడా పేరు చెప్పలేదంట చర్చిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నారండి ఆ మాట చెప్పినప్పుడు? మీరు ఉన్నారా? ఒక్కసారి కూడా పేరు చెప్పలేదంట. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి అన్నారంతే. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో కూడా ఒక యథార్థ పరుని యొక్క వ్యక్తిత్వం ఎలాగ ఉంటుందంటే, ఇదిగో వాక్యాన్ని చూస్తే ఇలా ఉంటాడంట, ఇలా ఉంటారంట, ఏం చేస్తారంట? సమకూరుస్తారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుడు మనుషుల విషయంలో కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. 112వ కీర్తన 9వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, వారు దాతృత్వం కలిగి, ఎవరు వాళ్ళు? యథార్థ పరులు ఏం చేస్తారంట? దేవునికి ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తారు? పేదలకు కూడా ఇస్తారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి అంటే, కొంతమంది ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంది, ఎంగిలి చేత్తో ఏం ఎదల్చారంట? మీకే బాగా తెలుసు. ఏమండి, ఎంగిలి చేత్తో అంట కాకిని కూడా విదల్చారంట. కొంతమంది అంతా కూడబెట్టుకోడే. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఒక అపార్ట్మెంట్లో షాక్ అయిపోయా, లిటరల్గా షాక్ అయ్యా. అలాంటి అపార్ట్మెంట్లు ఆ సినిమాల్లో కూడా ఉన్నాయంట. అలాంటి అపార్ట్మెంట్లు ఆయనకు 3ో 4ో ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. నన్ను ఒక సహోదరుడు తీసుకొని వెళ్తే ఒక ఆయన నేల మీద ఇలా గీక్తా ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళిన ఆయన చెప్పాడు, ఆయన ఎవరో తెలుసా అని. ఎవరో అంటే, ఈ బిల్డింగ్ అంతటికి ఓనర్ ఆయనే అన్నాడు. ఆయన వేసుకున్న బట్టలు 40 సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బట్టలు అంట. 40 years.
అంత పిసినారి. ఆయనకి మించిన డిగ్రీ వాళ్ళ భార్యకి, ఆమె పెద్ద పిసినారి. విషయం ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరంట, మళ్ళీ పిల్లలు లేరు. కనీసం ఎవరికి బెటర్ అంట, పిల్లలు లేరు. అలాంటి బిల్డింగులేమో చాలా ఉన్నాయి, ఎవరికి రూపాయి ఎవరంట. ఆయన కూడా ఒక వర్కర్లాగా పనిచేస్తున్నాడు. కష్టపడితే మంచిదేలే, కానీ ఆయన ఎంత పిసినారు అవుతే 40 సంవత్సరాల బట్టలు అవి ముడిచిపోయి ఉన్నాయి, అయ్యే వాడుతున్నాడు ఆయన. ఆయన చెప్పారు, ఇలాగా రేపు వాళ్ళకి ఏదైనా జరిగినా ఎవరికి ఇస్తారు ఆస్తి, ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి. ఈరోజు చాలామంది దానికోసమే. కానీ యథార్థపరుడు ఎలా ఉంటాడు అంటే, ఒకటి దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఉంటాడు, రెండవది పేదలను కూడా పట్టించుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇంకొక మాట చూసుకుందాం, 2 వాక్యాల నుంచి టైం దాటిపోతుంది కనుక. యోబు గ్రంథం 17వ అధ్యాయం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 17:9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నదురు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారంటే నీతిమంతులు తమ మార్గాన్ని, పక్కన వాళ్ళు చెప్పండి, విడిచి పెట్టరు. నేను దీనికి ఒక టైటిల్ ఇచ్చా, పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా బ్రతుకుతారండి? పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఎప్పటిదాకా? అంతం వరకు. వాళ్ళు తమ మార్గాన్ని విడిచిపెట్టరు. విడిచిపెట్టడానికి తగినటువంటి ఎన్నో కారణాలు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. రావని నేను చెప్పను, కానీ నీవు గనక నీ మార్గాన్ని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉంటే అంతకు నువ్వు బలం పొందుతావు. ఆమేన్. కారణం, నిన్ను బలపరిచేది ఎవరో తెలుసా? దేవుడే. సరే, ఇదంతా కలిపి ఏంటి అంటే ఒక యథార్థపరుని యొక్క వ్యక్తిత్వం. ఓవరాల్గా చెప్పేస్తాను. దేవుని కోసం బ్రతుకుతాడు, విశ్వాసం కలిగి బ్రతుకుతారు, దేవుని ఘనత కోసం బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు, ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, పేదలకు పెట్టే విషయంలో కూడా నమ్మకంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. బహుమానం చెప్పకుండా ముగించలేను. ఏంటి వాళ్ళకి ఏముంది చెప్పండి? మీ పక్కన చెప్పండి, ఇంత చేసిన వాళ్ళకి ఏముంది? బహుమానం ఉంది. ఏంటో బహుమానం చూద్దాం రండి. 117వ కీర్తన, 11వ కీర్తన, 11వ కీర్తన 7వ వచనం చదువుదాం. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థముతోను. ఒక్క నిమిషం. 11:7. యెహోవా నీతిమంతుడా. ఎన్నో వచ్చిన అది చదవండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము గడిగ. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరు? నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నీ అంతిమ గోలు ఏం చెప్పండి? ఇక్కడే ఉండిపోవడానికా? జగన్ గారి పార్టీ అయితే జగన్ గారిని కలవడానికో, లోకేష్ గారి పార్టీ అయితే లోకేష్ గారిని కలవడానికో. సరే, జగన్ గారైనా లోకేష్ గారైనా కొంతకాలమే, మధ్యలో ఇంకెవరినో చెప్పలేదని లీల్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమండి, కొంతకాలమే. వాళ్ళని దర్శనం చేసుకుంటే ఫోటోలు పెట్టుకుంటారేమో. ఫోటో ఇచ్చిన ఆయనే నిన్ను గుర్తుపట్టాడు కొంతకాలానికి వెళ్తే. అదేంటంటే ఫోటోలో దిగంగా అంటే ఆ స్థాయికి దిగావు అంతే. కానీ మన దేవుని దగ్గర నువ్వు ఈ బ్రతికిన ఈ విధానం అంతటిని ఒకరోజు నువ్వేం చేస్తావంటే ఆయన ముఖ దర్శనము చేసుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన డైరెక్ట్ కలుసుకుంటాం మనం. అదే 11:3లో చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు?
యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉంది, చూచుచున్నాడు ఉన్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారు శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఏం చేస్తాడంట? ఉరుములు కురిపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో నువ్వు వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడం కాదు. అలాగే మనకు శాశ్వత శత్రువు అయినటువంటి సైతాను మీద కూడా మనకుగా జయం పొందలేం. కానీ నీ పక్షంగా ఉండి నిన్ను పరిశీలన చేస్తున్న దేవుడు నీకేమిస్తాడో తెలుసా? వారి మీద విజయాన్ని ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి. చివరిగా 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 11:10. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దాన్ని బొరల ద్రోయును. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే 11:30 కూడా చూసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించును. నీ పక్కన చెప్పండి, ఏ ఫలం ఇస్తాడు మనకి? జీవవృక్షం. జీవవృక్షం అంటే అది ఎప్పటికీ వాడదు, ఎప్పటికీ నశించదు, యుగాలు కూడా శాశ్వతంగా ఉంటుంది. అది నీ కొరకు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతిమంతులకు ఈ ఆశీర్వాదం ఉంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకు వారే. నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తే, మనుషుల క్యారెక్టర్స్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ క్యారెక్టర్ నీదయ్యి నీ గురించే మాట్లాడాల్సి వస్తే, దేవుడు నీ గురించి ఏం చెప్పగలడో, దానికి నీ సమాధానం ఏంటో ఒకసారి పరిశీలన చేద్దాం. 2 సత్యాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి వ్యక్తిత్వం, రెండోది బహుమానం. నీ క్యారెక్టర్, అలాగే నీకు దొరికే రిజల్ట్. ఒకవేళ నీవు దేవుని కోసం బ్రతికే వ్యక్తిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవుని ఘనత కోసం బ్రతికే వ్యక్తిగా, దేవునికి ఇచ్చే వ్యక్తిగా, పేదవారిని ఆదరించే వ్యక్తిగా, పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, ఇది ఖచ్చితంగా నీతిమంతుని యొక్క లేదా యథార్థపని యొక్క వ్యక్తిత్వం. అలాంటి వారికి దేవుడు ముఖదర్శనం చేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు, జయాన్ని పొందుకునే భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ మార్గాల్ని సరళం చేస్తున్నాడు ఆయన. నీ తల పైకెత్తుతూ ఉన్నాడు ఆయన. నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు ఆయన. వారి జీవవృక్షం కలిగి ఉంటారు. వారి ఫలం అధికంగా ఉంటుంది. ఈరోజు నిరాశలో ఉన్నావేమో, ఏం సాధించలేకపోయినా అనుకుంటున్నావేమో. అయ్యా, మరి నీ క్యారెక్టర్ ఎలాగ ఉంది ఈరోజు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలతో నువ్వు మాట్లాడావు నాయన ప్రభా. ఇదిగో నా నువ్వు కోరుకున్నట్లుగా నీ పిల్లలు ఉండాలని, అన్యజనుల మధ్యలో నశించిపోతున్న జాబితాలో ఉన్న వారి మధ్యలో, నిర్మూలం అవుతున్న జాబితా వారి మధ్యలో ఉన్నవారు విషయంలో నీ పిల్లలు ఎలా ఉండాలో నువ్వు మాట్లాడవుతారు. అవును నాయన, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చి రక్షించిన మేము నాయన, అయ్యా మా తరములన్నీ కూడా మేము చూచినట్లుగా
తరాలు నాయన అదిగో నశించిపోతున్న జాబితా నుండి మా జీవితాలు విడిపించబడినట్లుగా నీ కరుణా కటాక్షం మా ఎడ్ల తరాలు ఉండినట్లుగా నాయన అది నిత్యము జీవవృక్షం అని సెలవిచ్చా. ఎందుకంటే యథార్థవంతులు నాయన వారు ఎదుగో నిన్ను ప్రేమించేవారు, విశ్వాసాన్ని బట్టి బ్రతికేవారన్నా అయ్యా, నిన్ను ఘనపరిచేవారు, మరి బలము ధర్మము శ్రమము నీకు ఇచ్చేవారు, పరిశుద్ధత కలిగిన ఆయన అయ్యా నిలబడేవారని సెలవిచ్చా. పగని నాయన పగగా తీర్చుకోక నాయన అయ్యా నీకే సమయం ఇచ్చేవారుగా నాయన నీకు వందనాలు అయ్యా. భక్తిహీనుల వలె నాయన నా తండ్రి తిరుగుబాటు చేసేవారు వలె అయ్యా, పోరాడేవారు వలె మేము ఉండకుండా ఉండాలని యథార్థవంతులు ఆ రీతిగా నీకు సమయాన్ని ఇస్తారయ్యా. నీ ముఖ దర్శనం చూడడానికి వారు నాయన ఈ భూమి మీద నాయన నీ కొరకు బ్రతికారు నాయన, నీ కొరకు జీవించారయ్యా. నిన్ను ఘనపరిచినట్లుగా మహిమపరిచినట్లుగా ఒక మనుష్యుడు ఆ రీతిగా జీవించాడయ్యా. నేను నీతివంతుడిగా ఉన్నా, యథార్థవంతుడిగా ఉన్నా, న్యాయవంతుడిగా ఉన్నా, నీ యందు నమ్మకస్తుడిగా నేనున్నా, నన్ను పరిశీలించి తెలుసుకోమన్నాడు తను. అంత గొప్ప మాట పలకగలిగిన ఒక మనుషుణ్ణి మా ముందుకు తీసుకొచ్చాడు. మాలాంటి శరీరం కలిగిన వాడే నాయన, మా వంటి మనుష్యుడే నాయన, పాపంలో పడిపోయిన వాడే నాయన, నాయన చెడిపోయిన వాడే నాయన, పశ్చాత్తాపూరుడై కడిగిన కాలు మరలా బురదలో పెట్టకుండా, లోకం వైపు తిరిగి చూడకుండా నాయనా నాయనా అయ్యా ఇదిగో నీ వాక్కు ఎప్పుడైతే తన వద్దకు వెళ్ళిందో, నీ మాట ఎప్పుడైతే తను దర్శించిందో దైవజనుల లోటులో నుండి అయ్యా ఎని వెంటనే తను దిద్దుబాటు చేసుకున్నాడయ్యా, దిద్దుకున్నాడయ్యా, పశ్చాత్తాపూరుడయ్యాడయ్యా. నిజమే, నేనే అనుకున్నాడయ్యా, ఆ మనుషుడు నేనే అనుకున్నాడయ్యా. ఎంత యథార్థవంతుడయ్యా, ఇంకెవరో అనుకోలేదయ్యా, వాళ్ళు వీళ్ళు అనుకోలేదయ్యా. సేవకుడు దర్శిస్తుండగా అది నేనే అనుకున్నాడయ్యా, ఒప్పుకున్నాడయ్యా. ప్రభుని పాదాల దగ్గరికి వచ్చాడయ్యా. నా అంతరంగం పాడైపోయింది, సత్యముతో నింపమన్నాడయ్యా. తండ్రి నా రక్షణానందం కోల్పోయా, మరలా నాకు ఇమ్మని అడిగాడయ్యా. నీ దృష్టి ఎదుట నేను తప్పిపోయాననుకున్నాడయ్యా. అయ్యా పశ్చాత్తాపూరుడై యథార్థవంతుడిగా బ్రతికాడయ్యా, నీతిమంతుడిగా బ్రతికాడయ్యా, పరిశుద్ధుడిగా బ్రతికాడయ్యా. నీ ముఖ దర్శనం చూచాడయ్యా. తండ్రి నీకు స్తోత్రములు. ఈరోజు బలహీనమైన మా అందరితో మాట్లాడు. మేము అలా ఉండాలని కాదు నాయన, అలా నశించిపోవాలని కాదు నాయన అయ్యా. మేము ఉత్తేజించబడాలని, పరిశుద్ధపరచబడాలని, న్యాయవంతునిగా నిలబడాలని, యథార్థవంతునిగా నిలబడాలని, నిన్ను ఘనపరిచేవారుగా, నిన్నే కొనియాడేవారుగా, విశ్వాస మూలంగా బ్రతికేవారంగా, వర్ధిల్లేవారంగా అయ్యో జీవవృక్షములే మేము నిలిచేవారంగా ఉండాలని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు నాయన. నాతో మాట్లాడవు తండ్రి. ఈ మాట నా కోరికేలని నాయన, ఇది మొదలుకొని నాయన నీ రాకడి కొరకు జీవించినట్లుగా నన్ను నేను సిద్ధపరచుకున్నట్లుగా ఎవరి మట్టుకు వారే నాయనా తండ్రి నీకు సాక్షార్థంగా మేము బ్రతకాలని, ఇతరులకి నాయన దీవెనకరంగా బ్రతకాలని, నాయన ఎదటి వారికి నాయన ప్రయోజకరులుగా మేము బ్రతకాలని, పేదల్ని కటాక్షించేవారుగా బ్రతకాలని, నీ మందిరాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా శృంగారంగా అయినా నీ దేవాలయాన్ని ఆలయాన్ని అయ్యా శృంగారించేవారుగా మేము బ్రతకాలని, నీ మందిరంలో ఆహారం ఉండించేవారుగా బ్రతకాలని, నీ మందిరంలో ధననిధి ఉండేలాగా మేము బ్రతకాలని ఎన్నో విషయాలు మాతో మాట్లాడా. అటు వాడు వర్ధిల్లుతాడన్నావు, మరి సంతతి వర్ధిల్లుతుందన్నావు. అటు కృపను ఆయన సంఘానికి అనుగ్రహించి అయ్యా ఎదుగో నాయన
తండ్రి నీ ఎదుట నమ్మకస్తులుగా మేమందరం ఉండడానికి నన్ను నేను నీకు అప్పగించుకున్నట్లుగా నాయనా నీ కృప మా అందరికి అనుగ్రహించి ఘనమహిమ ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.